ఇకపోతే కుంభరాశి, మరి ఈ కుంభరాశి వారికి కూడా ఈ జూన్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అంటారు గురువుగారు? జూన్ మాసం అనేటువంటిది కుంభరాశి వాళ్ళకి మంచి పరీక్షాకాలం. కాస్త జాగ్రత్తగా ఉంటే అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఏమాత్రం కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా అపనిందలు పట్టడం, అవమానాలు పాలవటం, కొంత స్థిర చరాస్తుల విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామితో చర్చించకుండా, స్నేహితులతో చర్చించకుండా సొంత నిర్ణయాలు తీసుకునేటట్లయితే కొంత ఇబ్బంది పడటం ఇలాంటివి జరుగుతాయి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ పంచగ్రహ కూటమి జూన్ 5-6 తారీఖులో ఏర్పడుతున్నటువంటిది చతుర్థ స్థానంలో వృషభ రాశిలో ఏర్పడుతుంది. అంటే ఇక్కడ వీళ్ళకి వచ్చేటప్పటికి మాతృస్థానం, సుఖస్థానం, భోగస్థానం, అట్లాగే గృహస్థానం, వాహనస్థానం, వీటన్నిటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏం చేయాలి అంటే కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దలైనా ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు నేను కరెక్ట్గానే వెళ్ళాను, వాడే రాంగ్ డైరెక్షన్లో వచ్చి గుద్దాడని దబాయించి ఉపయోగం లేదు. వాడు మనల్కి డాష్ ఇచ్చినా మనం వాళ్ళకి డాష్ ఇచ్చినా దెబ్బతినేది కుంభరాశి వాళ్ళే. కనుక అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. ఈ ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు. ఈ కుంభరాశి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతమంది స్నేక్ డ్రైవింగ్ చేస్తుంటారు. అంటే బైక్ మీద వెళ్తూ ఇటు పడుకోబెట్టి అటు పడుకోబెట్టి గాల్లోకి లేపి ఇట్లాంటి విన్యాసాలు చేస్తారు. రకరకాల ఇవి చేయకూడదు. అలాగే పిక్నిక్స్ కి విహారయాత్రలకి వెళ్ళినప్పుడు మంచి కొండ పీక్స్ లోకి వెళ్ళటం, సెల్ఫీలు దిగటం, జల ప్రదేశాల్లో ఈ సెలయేళ్ల దగ్గర జలపాతాల దగ్గర సెల్ఫీలు దిగటం, ఇలాంటివి చేయకూడదు. ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కొంత శస్త్రబాధ, ఆరోగ్య విషయంలో ఇబ్బందులు, ఆయుధఘాతం అంటే దెబ్బలు తగలటం, ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక మన వంతు చేయవలసినటువంటి పని ఏంటంటే అనవసరమైన సాహసాలు చేయకుండా ఉంటే చాలు, మిగతా అంతా బాగానే ఉంటుంది. అలాగే ఇది మైనస్. ప్లస్ పాయింట్ ఏంటంటే కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో డెఫినెట్గా భూవసతి ఏర్పడుతుంది. అంటే స్థిర చరాస్తులు అమ్మకాలు చేయొచ్చు, కొనుగోలు చేయొచ్చు. దాంట్లో మంచి లాభసాటిగా వీళ్ళకి ఉంటుంది. అట్లాగే కుంభరాశి పురుషుల కంటే స్త్రీలకి బాగుంది. సామాజిక సేవా రంగంలో ఉండేటువంటి స్త్రీలు కానీ లేదా హౌస్ వైఫ్స్ గృహిణులకు కానీ మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. ఇంటా బయట మంచి గుర్తింపు లభిస్తుంది. కుంభరాశి స్త్రీల వాళ్ళ పేరు మీద కొత్తగా ఆదాయ వనరులు రావటం కానీ, ఆదాయం పెరగడం కానీ, స్థిర చరాస్తులు కొనుగోలు చేయటం కానీ జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే ఫస్ట్ కౌన్సిలింగ్ లోనే వీళ్ళకి సీట్ వచ్చేస్తుంది. వీళ్ళు కోరుకున్న ర్యాంక్స్ వస్తాయి, కోరుకున్న యూనివర్సిటీస్ లో కూడా సీట్లు వస్తాయి. మరి ముఖ్యంగా కుంభరాశి విద్యార్థులకి ఎవరైతే విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారో ఈ మాసం ఏర్పడుతున్నటువంటి ఈ పంచగ్రహ కూటమి రీత్యా వీళ్ళకి ఇప్పటి నుంచి 3-4 నెలలలోపు ఎప్పుడైనా సరే విదేశీ విద్యాయోగం అనేటువంటిది బలంగా ఉంది. తప్పనిసరిగా విదేశాలు వెళ్లే అవకాశాలు బలంగా గోచరిస్తున్నాయి. కుంభరాశి నిరుద్యోగులకి తప్పనిసరిగా ఈ మాసం ఉద్యోగం లభిస్తుంది. అది కూడా జూన్ 5-6 తారీఖుల తర్వాత లభిస్తుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేటప్పటికేమో కోరుకున్న ప్లేసెస్కి ట్రాన్స్ఫర్స్ వస్తాయి, రావాల్సిన ఇంక్రిమెంట్స్ అన్నీ కూడా వస్తాయి. ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి అయితే మాత్రం ప్రమోషన్స్ డెఫినెట్గా వస్తాయి. కాబట్టి ఉద్యోగస్తులకి వాళ్ళకైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్కైనా ప్రైవేట్ ఎంప్లాయీస్కైనా బాగుంది. వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి టర్న్ ఓవర్ బాగుంది, వ్యాపారంలో మంచి లాభాలు అనేటువంటివి వస్తాయి. మరి ఇక్కడ ఇబ్బంది ఉంది అంటే ద్వితీయ స్థానంలో ఉన్న కుజరాహుల ప్రభావం రీత్యా ఒక్కొక్కసారి మనం మాట్లాడే మాటే బూమరాంగా వెనక్కి వస్తూ ఉంటుంది. అంటే గతంలో మనం తెలుసో తెలియకో మాట్లాడినటువంటి మాటలు, ఇచ్చిన స్టేట్మెంట్స్, అలాగే ఎవరికైతే ఈ పని చేసి పెడతామని మాట ఇచ్చామో అవన్నీ కూడా ఈ మాసంలో వీళ్ళ తలకు చుట్టుకునే అవకాశం ఉంటుంది. ఇవి కొంత వాగ్వివాదాలకి గురవటం కానీ, మధ్యవర్తి పరిష్కారాల్లో న్యాయం కుంభరాశి వాళ్ళ వైపు ఉన్నా కూడా ప్రత్యేకంగా పనిగట్టుకుని అన్యాయం వైపు పెద్ద మనుషులు అనబడేటువంటి వాళ్ళు వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి అనుకూలంగా తీర్పు చెప్పటం కొంత మానసికంగా ఆందోళనకి అలజడికి గురి చేస్తుంది. అలాగే మీ వర్క్ ప్లేస్ అంటే మీరు పనిచేసేటువంటి ప్లేస్ అంటే ఉద్యోగ స్థలం కావచ్చు, వ్యాపారం చేసేటప్పుడు ఆ బిజినెస్ ప్లేస్ కావచ్చు, అంటే షాప్ కావచ్చు, బిజినెస్ ఏరియా కావచ్చు, ఆఫీస్ కావచ్చు, ఎక్కడైనా సరే మీకు కొంత వ్యతిరేకమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎట్లా ఏర్పడుతుంది అని అంటే మీరు చెప్పిందంతా విన్నట్టుగానే ఉంటారు, కానీ ఎవరు ఆచరించరు.
కింద స్థాయి వాళ్ళేమో మాట అనరు, పై స్థాయి వాళ్ళేమో ఒత్తిడి చేస్తుంటారు. ఈ రకంగా కొంత మానసిక ఆందోళన ఈ రాహుగ్రహ కుజగ్రహ ప్రభావ రీత్యా ఈ పంచగ్రహ కూటమి రీత్యా ఏర్పడుతూ ఉంటుంది. ఓకే. ఇక టీవీ రంగం, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకైతే అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలు వస్తాయి, మంచి పేరు వస్తుంది. ప్రభుత్వం నుంచి కానీ ప్రైవేటు సంస్థల నుంచి కానీ అవార్డులు వస్తాయి. ఓకే. రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటైతే కొంత అనుకూలంగా లేదనే చెప్పొచ్చు. నామినేషన్ పదవులు కావాలనుకున్నా కూడా కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. అంటే రాజమాతంగి, రాజశ్యామలు ఇటువంటి పరిహారాలు చేసుకుంటే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. ఓకే గురుగారు, ఇక ఈ కుంభరాశి వారు వచ్చేసి అంటే ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అనుకుంటే మరి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ఇక్కడ 2 రకాల పరిహారాలు కుంభరాశి వాళ్ళకి తెలియజేస్తాను నేను. మొట్టమొదటిది ఏంటంటే ఏలినాటి శనిపరుడు, అంటే జన్మరాశిలోనే శని సంచారం జరుగుతుంది కనుక అధిక శ్రమ, అల్పమైనటువంటి ఆదాయం. ఓకే. చాలా అధికంగా శ్రమ చేస్తారు. గుర్తింపు కావాల్సినంత వస్తుంది, గుర్తింపుకు తగ్గ డబ్బు రాదు. కాబట్టి వీళ్ళు శనీశ్వరుడికి సంబంధించిన పరిహారాలు, శనీశ్వరుడికి సంబంధించిన పరిహారాలు అనగానే తిరునల్లారు, మందపల్లి, అలాగే శనిసింగనాపూర్, ఇక్కడ మనం తైలాభిషేకం జరిపించుకోవటం, లేదా శనీశ్వరుడికి ఎక్కడైనా సరే ప్రతి శనివారం నాడు 8 శనివారాల పాటు తైలాభిషేకం జరిపించుకోవటం చేసినట్లయితే శుభ ఫలితాలు వస్తాయి. అలాగే శనివారం నాడు కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని సందర్శించిన ఏలినాటి శని బాధలు తప్పిపోతాయి. ఒకవేళ అంత కూడా చేసుకోలేము, మాకున్న పరిస్థితులు కుదరదు అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఒక చిన్న కృష్ణ ప్రతిమని కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని ఒక తులసి మాల కానీ తులసి దళాన్ని కానీ స్వామికి సమర్పించి కృష్ణుణ్ణి ఆరాధించటం. కృష్ణ ఆరాధన చేసేటట్లయితే ఏలినాటి శని బాధలు ఉండవు. ఇది సింపుల్గా ఉంటుంది, ఇలా చేసుకోవచ్చు. అలాగే నల్ల కుక్కలకి ఆహారం పెట్టచ్చు. అలాగే కాలభైరవాష్టకాన్ని చదువుకోవటం ప్రతినిత్యం, లేదంటే దశరథ కృత శని స్తోత్రం అని ఉంటుంది, అది చదువుకున్నా కూడా శని బాధలు అనేవి తగ్గిపోతాయి. ఇవి తగ్గిపోవాలని ఎందుకంటున్నామంటే అధిక భాగం శుభ ఫలితాలు ఉన్నాయి. ఈ చతుర్థ స్థానంలో ఉన్న పంచగ్రహ కూటమి కూడా వీళ్ళకి మంచి రాజయోగం ఇవ్వబోతుంది. కానీ జన్మరాశిలో ఉన్న శని వీళ్ళు చేసే ప్రయత్నాలకి అడ్డుపడుతూ ఉంటుంది. వీళ్ళకి ఒక్కొక్కసారి ఈ శనిగ్రహ ప్రభావంతో కొంత సోమరితనం ఏర్పడుతుంది. సోమరితనం అనేటువంటిది సమర్థతని దెబ్బతీస్తుంది. అంటే ఎవరైనా సరే సమర్థులు అవ్వాలంటే సోమరితనం వదిలిపెట్టాలి అనుకుంటారు. వద్దు, మేము చాలా యాక్టివ్గా పనిచేయాలనుకుంటాం. కానీ జన్మరాశిలో శని సంచరించేటప్పుడు ఒక రకమైన మందంగా, ఒళ్ళు బరువుగా, కొంచెం ఇబ్బందిగా, అనారోగ్యంగా ఇట్లా రకరకాలు ఏర్పడుతుంటాయి ఆటంకాలు. వాటిని తొలగించుకోవాలంటే పరిహారాలు చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఎవరైతే స్వగృహం కోసం ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళు భృగు పాశుపత హోమాన్ని జరిపించుకుంటే స్వగృహ యోగ్యత, వాహన యోగ్యత ఇవన్నీ కూడా ఏర్పడతాయి. అట్లాగే ఎవరైతే స్థలాలు అమ్మాలనుకునే వాళ్ళు కూడా భృగు పాశుపత హోమం జరిపించుకుంటే అమ్మగలుగుతారు.